హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఒంగోలు ఫ్యామిలీ అండి. ఇదైతే ఒంగోలు నుండి పొదిలికి వెళ్ళే ట్రిప్ అండి, చిన్న వ్లాగు. మేమైతే సండే కాబట్టి పొదిలి వెళ్తున్నామండి. ఇదైతే కాలేజ్ అండి, ఎస్ఎస్ఎన్ కాలేజు. మేమైతే స్టార్ట్ అయ్యాము, మంచిగా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. నేనైతే ఇది టైం ల్యాబ్స్ నుండి అయితే వీడియో తీశానండి. చూడండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో. వీడియో ఎలా ఉంటుందా అని అయితే తీశాను ఈ టైం ల్యాబ్స్లో అనేది. కానీ వీడియో స్పీడ్గా బాగానే ఉందండి చూడడానికి కూడా. మీకు బండి మీద వెళ్ళడం ఇష్టమా, కార్లో వెళ్ళడం ఇష్టమా, లేదంటే బస్సులో వెళ్ళడం ఇష్టమా? మాకైతే బండి మీద వెళ్ళడం అయితే ఇష్టం అండి. మేము ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళాలన్నా, ట్రిప్స్కి వెళ్ళాలన్నా, ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా మేము బండి మీద అయితే వెళ్తామండి. కార్లో బస్సులలో అయితే మ్యాక్సిమం వెళ్ళము, కానీ నేను మాత్రం బస్సులలో అయితే జర్నీ చేస్తానండి. ఇదైతే నూతలపాడు, ఇంకా నూతలపాడు కూడా వచ్చేసాము. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది నూతలపాడులో. అక్కడైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు, పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఈ నూతలపాడు కొంచెం దాటాక ఇక్కడ ఒక షాప్ ఉంటుంది కదండి, అక్కడ అంతకుముందు అంత ఇది లేదు. కానీ ఇప్పుడైతే ఫుల్ జనాలు అయితే బాగా వచ్చింది. షాప్ అయితే బాగా జనాలు అయితే ఎక్కువ వస్తున్నారు. మేము ఈ చేమకుర్తి రోడ్ ఊర్లో వెళ్ళే బదులు మేమైతే ఇటు బైపాస్లో అయితే వెళ్ళిపోతామండి, చేమకుర్తి బైపాస్. ఇదైతే చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. అక్కడ వాటర్ వెళ్ళడం కానీ అసలు ఫీల్ అవ్వండి. అసలు ఈ చెట్లు చూడండి, అసలు వీడియోలో ఎంత బాగా పడుతుందో మంచిగా. అలా బాగుంది వ్యూ అయితే చూడ్డానికి. కానీ ఇక్కడైతే మంచిగా వెళ్ళేటప్పుడు కానీ బాగుంటుంది. ఎక్కువ ట్రాఫిక్ లేకుండా ఏం లేకుండా. మనం చీమకుర్తి లోపల నుండి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు అన్నీ బండ్లు అన్నీ వెళ్తాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ ఏమంత అనిపించదు. ఇంకా మనము రామతీర్థము, మర్రిచెట్లపాలెం అది ఎంటర్ అయినామంటే ఇంకా ఫుల్ మట్టి అండి. అస్సలు మనం బండి మీద వెళ్ళేటప్పుడు పిల్లలు ఒకవేళ పిల్లలు కానీ ఉన్నారంటే మనం ఖచ్చితంగా పిల్లలకైతే స్పెట్స్ కానీ ఏదైనా క్లాత్ కానీ ఖచ్చితంగా వేయాలండి. మళ్ళీ కళ్ళల్లో మట్టి పడడం అలా అవుతుంది. కొంతమంది పిల్లలు ముందు కూర్చుంటానని చెప్తారు కదా, వాళ్ళకైతే స్పెట్స్ అవి పెట్టుకుంటే మంచిదండి. మా పిల్లోడికైతే ఇంకా మేము స్పెట్స్ పెట్టడమా లేదంటే పడుకోమని చెప్పడమా ఏదో ఒకటి చెప్తాము. ఎందుకంటే అంత మట్టి అయితే ఉంటుంది ఇక్కడ. అసలు ఈ రామతీర్థం, ఈ మర్రిచెట్లపాలెం అయితే అసలు ఫుల్ మట్టి, చెప్పలేనంత మట్టి. ఎందుకంటే ఇక్కడ గ్రానైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మట్టి ఎక్కువ ఉంటుందండి. అసలు మనం బండి మీద వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కానీ అదంతా ఫేస్ కానీ ఎక్కువ మట్టి అదంతా పడుతుంది. కానీ ఇంకొకసారి బండి మీద అలవాటైన వాళ్ళు మాత్రం మంచిగా వెళ్ళొచ్చు. కానీ పిల్లల సేఫ్టీకి అయితే మనం ఖచ్చితంగా స్పెట్స్ అవి అయితే పెట్టాలి. ఇంకా మేమైతే మర్రిచెట్లపాలెం దాటామండి. ఇంకా మర్రిచెట్లపాలెం అయితే దాటి ఇంకా పాతపాడు అయితే రీచ్ అయ్యామండి. పాతపాడు కూడా పాతపాడుకి వస్తే ఇంకా మట్టి ఏమంత అనిపించదు. మనం సేఫ్గా మంచిగా వెళ్ళొచ్చు. మంచిగా ఇంకా ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి ఇంకా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మనం బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా సేఫ్గా వెళ్ళాలండి. బండి స్పీడ్గా డ్రైవ్ చేయకూడదు, కొంచెం నార్మల్గా డ్రైవ్ చేయాలి ఖచ్చితంగా. మనం స్పీడ్గా డ్రైవ్ చేసామంటే ఎన్నో చూస్తున్నాం కదండి యాక్సిడెంట్లు అయ్యి. ఖచ్చితంగా మనం సేఫ్గా డ్రైవ్ చేయాలి. మన ఇంట్లో ఫ్యామిలీ ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకొని మాత్రం బండి మీద వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా మేమైతే పొదిలి ఎంటర్ అయ్యామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.